శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. డే 3 ఆఫ్ లెర్నింగ్ లలిత సహస్రనామ స్తోత్రం ఎలా పారాయణ చేయాలో చూద్దాం. 7వ శ్లోకము. నవ చంపక పుష్పాభనాసాదండ విరాజిత. నవ చంపక పుష్పాభనాసాదండ విరాజిత. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. ఇది 16 అక్షరాల నామము. దీన్ని కలిపి ఎలా చదవాలో చూద్దాం. నవ చంపక పుష్పాభనాసాదండ విరాజిత. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. ఇప్పుడు 8వ శ్లోకం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా. తాటంకయుగళీభూత తపనోడుపమండలా. తాటంకయుగళీభూత తపనోడుపమండలా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఎలా కలిపి చదవాలో చూద్దాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా. తాటంకయుగళీభూత తపనోడుపమండలా. ఇప్పుడు 9వ శ్లోకం. పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూః. పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూః. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చదా. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చదా. ఇప్పుడు ఈ 9వ శ్లోకాన్ని కలిపి చదువుదాము. పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూః. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చదా. ఇప్పుడు మనం నేర్చుకున్న శ్లోకాలని ఒకసారి రిపీట్ చేద్దాం. నవ చంపక పుష్పాభనాసాదండ విరాజిత. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా. తాటంకయుగళీభూత తపనోడుపమండలా. పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూః. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చదా. మనము డే 1, డే 2, డే 3 ఈ 3 రోజుల్లో ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ ఒకసారి కలిపి చదువుదాము. జాగ్రత్తగా గమనించండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలా చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా కురువిందమనిశ్రేణీ కనకోటీరమండితా అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషకా వదనస్పర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త
వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనావలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజితా తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా తాటంకయుగళీభూత తపనోడుపమండలా పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూః నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చదా. మనం ఇప్పటి వరకు మొత్తం 9 నామాలను నేర్చుకున్నాము. మీకు ఇందులో ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి. ఈ 9 శ్లోకాలలో కొన్ని చోట్ల 16 అక్షరాల నామాలు వస్తున్నాయి కాబట్టి మీరు రిపీటెడ్గా విని ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. శ్రీమాత్రే నమః. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.